పల్నాడు జిల్లా చిలకలూరుపేట టీడీపీ టికెట్ పుల్లారావుకి ఇచ్చినందుకు టీడీపీ నాయకులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ ర్యాలీ చేపట్టారని చిలకలూరుపేట వైసీపీ నాయకులు మండిపడ్డారు. టికెట్ ఇస్తేనే అరాచకాలు సృష్టిస్తే ఇక గెలిస్తే ఎలాంటి అరాచకాలు చేస్తారో నియోజకవర్గ ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఏ వర్గాన్ని కూడా ఇబ్బంది పెట్టలేదని వారన్నారు. పుల్లారావుకు దళితులంటే చిన్నచూపు అని, గతంలో దళితుల మీద ఎన్నో దాడులు చేయించాడని తెలిపారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ వైసీపీదే అధికారం. టీడీపీని ప్రజలు ఆదరించారని వైసీపీ నాయకులు అన్నారు. అర్ధరాత్రి పూట ఇది మీరేంటి పెత్తందారులకి లేని వాళ్ళకి యుద్ధం జరుగుతుందనే తట్టుకోలేక ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నతమైన చదువులు చదివి ఈ పథకాలు జనంలోకి వెళ్తున్నాయో ఇవి తట్టుకోలేక మీ మనుగడ కోల్పోవడానికి ఇలాంటి అరాశ శక్తులు రోడ్డు మీద పంపిస్తారా? ఒక్కసారి గమనించాలి ప్రజలు. పుల్లారావు గారు, ఇది మంచి పద్ధతి కాదు. మీరు గెలవదలుచుకుంటే ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజాశక్తులలో కొట్లాడుకుందాం. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో గెలుపోవడం సహజం, కానీ ఇలాంటి అరాచకాలకి మీరు తావియొద్దని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. మీరేంటి పెత్తందారులకి లేని వాళ్ళకి యుద్ధం జరుగుతుందనే తట్టుకోలేక ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు మాకు నేర్పించలేదు. పార్టీ కూడా నిర్దేశించే ప్రకారంగా మేము నడుచుకుంటాము. మేము చేసిన అభివృద్ధి చెప్పి రాజకీయాల్లో ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి లబ్ధి గురించి చెప్పి మేము ఓట్లు అడుగుతాం తప్ప ఇలాంటి చీదర పనులు, అసాంఘిక కార్యక్రమాలు చేయడం మా పార్టీకి కానీ మాకు స్థానిక నాయకుడికి కానీ కూడా మాకు క్రమశిక్షణ విధానంగా చెప్పారు. దాని ప్రకారమే మేము ఈ ప్రెస్